రంగారెడ్డి జిల్లా షాబాద్లో 42% బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష చేస్తున్నారు. 42వ రోజు బీసీ సంఘాల నాయకులు వంట వార్పు చేపట్టారు. 42% రిజర్వేషన్లు అమలు చేయలేని పక్షంలో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో 42% బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందజేస్తారు. మహేష్, ఈరోజు 42వ రోజు బీసీ సంఘాల నాయకులు వంట వార్పు చేపట్టి 42% బీసీ రిజర్వేషన్ కోసం అమలు చేయాల్సిందేనంటూ అమలు చేయని పక్షంలో ఉద్యమం చేపడతామంటూ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? కుమార్, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాబాద్ కేంద్రంలో 42 రోజుకు రిలే నిరాహార దీక్షలు చేరాయి. బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో 42 రోజులుగా ఒక్కొక్క కుల సంఘం నుంచి కూడా ఇటు రోజు నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. ఈరోజు 42 రోజుకు చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు వంట వార్పు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లోపే 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతున్నాయి కానీ కాలయాపన చేస్తామని కూడా బీసీ సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితిగా ఒక కమిటీ ఫామ్ చేసి ఇటు రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టి తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు బీసీ నాయకులు అని చెప్పండి, 42 రోజులుగా కూడా ఈ దీక్షలు దానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు? మేము 42 రోజులుగా ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని 42 రోజులుగా అన్ని పార్టీలకు అతీతంగా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. ఎక్కడ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఇక్కడి నుంచే ప్రారంభించినాము. ఇంకా ఎన్ని రోజులైనా సరే దీక్ష ఈ విధంగానే కొనసాగిస్తాము. బీసీ, ఎస్టీ మైనారిటీలు అందరూ మొత్తము 90% ఉంటే మాకు దక్కేది ఎంత అన్నది మేము అడుగుతున్నాము. మేము ఒక పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము 42% రిజర్వేషన్ ఇస్తామంట అని చెప్పి ఈరోజు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేయడం జరుగుతున్నది. కనుక మా డిమాండ్ మేము అడుగుతున్నాము. బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్. మేము అంటే ఓట్లు వేయడానికి మేము, జెండాలు పట్టడానికి మేము, కుర్చీలు వేయడానికి మేము. అయితే రాజ్యాధికారం మాకొద్దా? రాజ్యాధికారం కొరకే మేము పోరాటం చేస్తున్నాము. ఈ దీక్షను విరమించేది లేదు. మేము రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాలలో మాకు 42% రిజర్వేషన్ వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగిస్తాము. మాకు చిరంజీవులు సార్ కానీ, మన జస్టిస్ సార్ కానీ, మహారాజ్ సార్ కానీ, ఇంకా ఏ పార్టీ, ఏ నాయకులైనా, ఏ బీసీ వర్గానికి చెందినటువంటి ఏ నాయకులు అయినా వాళ్ళకు మద్దతు చెప్తాము. మా వాయిస్ పార్లమెంట్కి వెళ్ళే వరకు ఈ రిలే నిరాహార దీక్ష ఆపము. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన ఓట్లతో ఎవరైతే అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ పోయినరో అప్పుడు మాటలు చెప్పి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ వెళ్ళినటువంటి నాయకులు అందరూ కూడా పార్లమెంట్లో వచ్చే శీతాకాల సమావేశాల్లో అవసరమైతే వాయిస్ వినిపించాలి. బీసీలకు మనం ఎందుకు ఇవ్వద్దు అని వాయిస్ వినిపించాలి. అవసరమైతే వాళ్ళు రాజీనామా చేసి మాలాంటి చిన్న మారుమూల ప్రాంతంలో మేము ఇంత దీక్ష చేస్తుంటే మాకు వెన్నెముకగా మా వెంటంటి కోరుతున్నాము. అదేవిధంగా వృద్ధులైనప్పటికీ కూడా మనకు మద్దతు చెప్పడానికి వస్తున్నటువంటి నాయకులకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని కూడా ఒక మాట వినిపిస్తా ఉంది. ఏం చెప్తారు దీని గురించి? పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామంట అని చెప్పినారు. పార్టీ పరంగా ఇస్తే లోకల్గా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్కు త్వరలో అదేంది విడుదల అవుతున్నది. మనకు ఏది నోటిఫికేషన్ ఎట్లా ఇస్తాడు? సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ పరంగా ఇవ్వడానికి ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇది ఎంత అన్యాయం, దుర్మార్గం. మనను నగ్నంగా మోసం చేస్తున్నారు.
మనల్ని మోసం ఏ విధంగా చేస్తున్నారు అంటే నగ్నంగా మోసం చేస్తున్నారు వీళ్ళు. కనుక పార్టీ పరంగా ఇవ్వడము ఏ పార్టీ ఇది అన్యాయం అని ఖండిస్తున్నాం మేము. మొత్తంగా చూసినట్లయితే 42% ఖచ్చితంగా ఇవ్వాల్సిందని కూడా నాయకులు చెప్తున్న పరిస్థితులు మనతో పాటు కొంతమంది ఉన్నారు. 42 రోజులుగా ప్రధానంగా ఏ కుల సంఘాలు ఈ దీక్షలో పాల్గొన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మాకు ఏదైతే 42% అన్నారో జనాభా పరంగా చూస్తే 56% అని గవర్నమెంటే చెప్పింది. కానీ 42% ఇచ్చినా కూడా మేము ఒప్పుకుంటున్నాము. దాన్ని ఇచ్చినట్టు ఇచ్చి ఈరోజు తుంగలో దొక్కే బాధ్యత తీసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు, అన్ని వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి మాకు 42% రిజర్వేషన్ వచ్చే వరకు ఈ పోరాటం ఇలా కొనసాగిస్తాం. అదేవిధంగా ఈరోజు జస్టిస్ ఈశ్వరయ్య సార్ కానీ విశ్వసారాధన్ మహారాజ్ గారు కానీ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ గవర్నమెంట్ 42% బీసీలకు ఇస్తాము పార్టీ పరంగా అంటే ఏ విధంగా ఇస్తారు? ఈ పార్టీ పరంగా ఏ రిజర్వేషన్లు కావు, పార్టీ పరంగా జరిగే ఎలక్షన్లు కావు ఇవి. ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీలు అంటే ఒక పార్టీ పరంగా పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. కాబట్టి దాంట్లో ఇస్తామని తర్వాత చేస్తాం మేము 42% అని బీసీలను మరీ తుంగలో దొక్కే పరిస్థితి చేస్తుంది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఇలాగే చేస్తే తగిన గుణపాఠం కూడా ఈ బీసీ సోదరులందరూ కలిసి బీసీ సోదరులతో కలిసి గవర్నమెంట్కు తగిన గుణపాఠం చెప్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు కూడా దానికి సంబంధించి కాలయాపన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏం చెప్పబోతుంది? ఇప్పుడు మేము 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో 42 రోజులు ఇప్పటికీ అయింది. మేము ఈ యొక్క కామారెడ్డి ఆక్రోశ సభ కూడా మేము పోయినాం. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది కాబట్టి మాకు ఇవ్వలేదు. ఆక్రోశ సభని పెట్టేసిండ్రు. మన విశారాధన్ కానీ చిరంజీవులు కానీ అక్కడ పిలుపు మేరకు మేము పోవడం జరిగింది. కాబట్టి దీనికి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు 56-60% మేము ఉన్నాం. కాకపోతే 42% ఇచ్చి మోసం చేసింది. కనుక దీనికి భారీ ఎత్తున ఇక్కడ నుంచి కామారెడ్డికి మేము ఇక్కడ నుంచి ఒక 100 మంది ఒక బస్సు కట్టుకొని పోవడం జరిగింది. కనుక ఇక 42 రోజులు మేము యాదవ సంఘం కానీ, కుర్మ సంఘము, గౌడ సంఘము, చాకలి, నాయ బ్రహ్మణ, విశ్వకర్మ, వడ్డెర, వంశరాజు ఇలాంటి అన్ని సుమారుగా 20-30 కులాలు ఇక్కడ రోజుకు కూర్చొని దీక్ష చేసుకున్నాం. రాత్రనక పగలనక ఈ యొక్క దీక్ష మేము చేస్తున్నాం. ఎందుకంటే మాకు బీసీలు అంటే బిచ్చగాలం కాదు. ఏం చేస్తారు? మేము జెండా మోస్తున్నాము, మొత్తం మేమే చేస్తున్నాం. ఏదైనప్పటికీ మాకు వాడుకుంటారు ప్రభుత్వం. కనుక దీన్ని మేము ఖండిస్తున్నాము. కనుక మా సాధన సమితి చాలా స్ట్రాంగ్గా రోజుకు 100 మంది ఇట్లా కూర్చుంటారు. అవసరమైతే అమరణ నిరాహార దీక్ష చేసినా సరే మేము సాధించుకుంటాం. కొంతమంది నాయకులు చెప్పండి, ఈరోజు 42 రోజులకు 42% రిజర్వేషన్ సాధించాలని 42 రోజు చేరింది. ఎట్లా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము రాష్ట్రంలోనే మేమే రిలే నిరాదీక్షలో కూర్చోవడం జరిగింది. మిత్రులందరం కూడా కూర్చున్నాం. తమ పార్టీలకు ఖచ్చితంగా అన్ని పార్టీల వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మేమందరం కూడా కలిసి 9వ తారీఖు నాడు బంద్ పాటించడం జరిగింది. బంద్ పాటించిన తర్వాత మనం ఇట్లా బంద్ అది కాకుండా మనం కూర్చుందామని చెప్పేసి మేమే తెలంగాణకు నిదర్శనం కావాలనే ఆలోచనతో మేమందరం కలిసి దీన్ని నెలకొల్పడం జరిగింది. దీని ఆ తర్వాత స్టార్ట్ అయినాక మేమంతా కూడా ఒక యూనిట్కి రావాలి, బీసీలంతా ఐకమత్యంగా ఒక యూనిట్కి రావాలి, ఒక గొడుగు కిందికి రావాలి అనే ఆలోచనతోటి అందరిని పిలిచినాం. స్పందన అన్ని కులాలు కూడా 24 కూడా సాకలి, కుమ్మరి, మంగలి అన్ని కులాలు కూడా 25 వరకు వాళ్ళ కులాల వారే రిలే నిరాదీక్షలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత మేము 18వ తారీఖు నాడు బంద్ అనేది పాటిస్తే తెలంగాణలోనే ఎక్కడ లేకుండా అంతా విజయవంతంగా 3000 మందితోటి ధర్నా చేయడం జరిగింది. ఆ తర్వాత రోజు జరుగుతూనే ఉంది. ఆలోచన సమితి వాళ్ళు రావడం జరిగింది. తదితర పార్టీ వాళ్ళు మనకు సంఘీభావం తెలపడింది. మొన్న కవిత కూడా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చిరంజీవులు గారు, ఐఏఎస్ అధికారి, జస్టిస్ ఈశ్వరయ్య గారు, విశారదన్ మహారాజ్ గారు నిజానికి కూడా విశాలమైన హృదయంతో చిన్న మారుమూల గ్రామానికి కూడా విశారదన్ రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఆయనకు మేము రుణపడి ఉన్నాం. ఆ రోజు కూడా కామారెడ్డిలో కూడా మీటింగ్ ఉందంటే మేము పోవడం జరిగింది. అక్కడ కూడా మాకు మంచి మర్యాద మంతన మా షాబాల్లో చేసింది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటామని చెప్పడం జరిగింది.
మొత్తంగా చూసినట్టయితే ఇటు 42% రిజర్వేషన్లు సాధించే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని కూడా బీసీ రిజర్వేషన్ సాధన సమితి పోరాట సభ్యులు చెప్తున్నారు. 42 కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. తీరా 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఆ రిజర్వేషన్లు దాటవేత ధోరణి అవలంబిస్తుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనకడబోమంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.